నెదర్లాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంపెనీ ఆగిపోతే మొత్తం ప్రపంచమే ఆగిపోద్ది. అండ్ ఇప్పుడు ఆ కంపెనీ ఇండియాతో పార్ట్నర్షిప్ చేయబోతుంది. అదే ASML. మే 16, 2026 నరేంద్ర మోడీ గారు అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ CEO నెదర్లాండ్స్ కి వెళ్లి ASML కంపెనీతో ఒక డీల్ సైన్ చేశారు. గుజరాత్ లోని ధులేరాలో ఒక చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి. అసలు ఈ ASML అనే కంపెనీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం వాడే స్మార్ట్ వాచెస్, మొబైల్స్, టీవీస్, ల్యాప్టాప్స్ నుండి AI సర్వర్స్, శాటిలైట్స్, రాకెట్స్ వరకు అన్ని డివైసెస్ లో ఒక సెమీ కండక్టర్ చిప్ అనేది ఉంటది. ఆ చిప్స్ లేకపోతే మన డివైసెస్ జస్ట్ ఒక మెటల్ పీసెస్ లాంటివి అంతే. సింపుల్ గా చెప్పాలంటే ఈ చిప్స్ అనేవి ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కైనా ఒక బ్రెయిన్ లాంటివి. అయితే ఈ బ్రెయిన్ లాంటి చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొన్ని అడ్వాన్స్డ్ లిథోగ్రఫీ అనే మషిన్స్ కావాలి. ప్రపంచంలో వాడే మొత్తం చిప్ మేకింగ్ లిథోగ్రఫీ మషిన్స్ లో 90 to 95% వరకు మషిన్స్ ని కేవలం ఈ ఒక్క కంపెనీయే ప్రొడ్యూస్ చేస్తుంది. సో మన ఇండియాకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ గుజరాత్ లోని ధోలేరాలో $11 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ప్రపంచంలో ఈ చిప్స్ తయారు చేసే కంట్రీస్ జస్ట్ 10 to 15 మాత్రమే ఉన్నాయి. మనం చాలా సార్లు ఆ కంట్రీస్ పైనే డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు టాటా వాళ్ళు బిల్డ్ చేస్తున్న ఈ ప్లాంట్ తో మనకు కావాల్సిన AI చిప్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్ చిప్స్ అన్ని ఇండియాలోనే తయారు చేసుకోవచ్చు. అండ్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. అయితే టాటా అండ్ ASML వాళ్ళు ఈ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం ఒకటే కాకుండా మన ఇండియన్ యూత్ కి ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు.